వెల్కమ్ బ్యాక్ టు గ్రేటర్ న్యూస్. కలలు కనడమే కాదు, వాటిని నిజం చేసుకోవాలి అనేది పెద్దలు చెప్పిన మాట. సరిగ్గా ఈ సూక్తినే ఫాలో అయి మెకానిజంలో టాలెంట్ చూపిస్తున్నాడు ఓ స్టూడెంట్. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే విధంగా బైకులపై రీసెర్చ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఈ యువకుడి పేరు నగేష్. అందరు కుర్రాళ్లలాగే ఇతనికి కూడా చిన్నప్పటి నుంచి బైకులంటే యమా క్రేజ్. ఓవైపు చదువుతూనే మరోవైపు బైక్ మెకానిజం నేర్చుకున్నాడు. దాదాపు 10 ఏళ్లు కష్టపడి తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చేలా బైకును రీమోడల్ చేశాడు. రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బైక్ మైలేజ్ లీటర్కు 30 నుంచి 35 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఆ మైలేజీని 70 కిలోమీటర్లకు పెంచగలిగాడు నగేష్. ఇందుకయ్యే ఖర్చు కేవలం 5,000 రూపాయలు మాత్రమే. బైక్ లో చిన్న కిట్ ను అమర్చడం ద్వారా మైలేజీని డబుల్ చేయొచ్చని నిరూపించాడు. ఇప్పుడు 350 కంటే తక్కువ సీసీ బైక్లపైన ప్రయోగాలు చేస్తున్నాడు. పెట్రోల్ ధరలతో అల్లాడుతున్న మధ్యతరగతి వాహనదారులకు ఎక్కువ మైలేజీ ఇచ్చే బైకుల్ని తయారు చేయాలన్నదే తన లక్ష్యమని యువ సైంటిస్ట్ చెప్తున్నాడు. ఎన్క్యూలకే కాదు, నార్మల్ పీపుల్కి కూడా అందుబాటులో ఉండిద్ది అన్న ఉద్దేశంతో నేను దీని మీద రీసెర్చ్ చేయడం అయింది. అదేంటంటే ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ రీసెర్చ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఆ లీటర్కి 70 కిలోమీటర్స్, అంటే 65 నుంచి 70 కిలోమీటర్స్ ఈ బుల్లెట్ని తీసుకురాగలిగాను, ఈ 350cc బుల్లెట్ని. నగేష్ సొంతూరు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం టీ కొత్తపాలెం. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక గేట్ ఎంట్రన్స్ లో అఖిల భారత స్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. తర్వాత ఏరోస్పేస్ లో ఎంటెక్ చేస్తూనే ఈ కొత్త ప్రయోగాలకు పదును పెట్టాడు. సక్సెస్ అయ్యాడు. నగేష్ టాలెంట్ గుర్తించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా PhD అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే ఆర్థిక స్తోమత లేని కారణంగా అమెరికా వెళ్లలేకపోతున్నాడు. ఫైనాన్షియల్లీ కొంచెం PhD అంటే కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ వస్తుందని దాని మీద ఇక్కడే రీసెర్చ్ చేస్తున్నాడు. దానికి అతను టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవడానికల్లా ఏదన్నా కంపెనీ సహకరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. బైక్స్ మైలేజీకి సంబంధించి వాహనదారులు ఎవరైనా తనను సంప్రదించవచ్చని నగేష్ చెప్తున్నాడు. నా మెయిల్ ఐడి వచ్చేసి NAGESH nagesh.iisc5@gmail.com nagesh.iisc5@gmail.com లో నన్ను ఎవరైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే మ్యాక్సిమంగా నేను క్లారిఫై చేయగలను. కాన్ఫిడెన్స్ నాలో ఉంది. దీనికి సంబంధించి ఏ డౌట్లైనా అడగచ్చు.